హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిని రిహాన్ 2023. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే టేస్టీగా బోండాలు అలాగే సింపుల్ వేలో పల్లి చట్నీ ఎలా చేయాలో చూసేయండి. సో ముందైతే ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ వరకు అయితే మైదా తీసుకున్నాను. అందులోనే హాఫ్ స్పూను వంట సోడా అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసి బాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, మొత్తం పిండి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అయితే కలిపేసుకోవాలి. పిండి ఉండలు కట్టకుండా అయితే కలుపుకోవాలి. మైదా కాబట్టి ఉండలు అయితే కడుతుంది కొంచెం. సో అది కూడా కట్టకుండా గట్టిగా అయితే కలుపుకోవాలి. ఎంత గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే అంత బాగా అయితే పిండి వస్తుంది. సో ఈ పిండి కన్సిస్టెన్సీ ఎలా కలుపుకోవాలో చూడండి. మరీ పతలా కాదు, మరీ థిక్గా కాకుండా మీడియం వేలో అయితే కలుపుకోవాలి. సో అది ఎలా అన్నది కూడా నేను చూపిస్తాను చూడండి. నేను కలిపినట్టు వీలైనంత ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే పిండి అనేది బాగా స్మూత్గా మంచిగా వస్తుంది అన్నమాట. చూడండి, మనం ఇలా బోండా వేసినట్టు వేసి చూడాలి. ఇలా వేయడం వల్ల మంచిగా వచ్చింది అనుకోండి, అది కన్సిస్టెంటీ సెట్ అయినట్టే. సో దీనికైతే ఇక రెస్ట్ ఇవ్వాలి. దీన్ని ఎక్కువగా అయితే ఈ పిండిని నైట్ కలిపి పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి. నేనైతే ఒక 2-3 అవర్స్ పాటే పెట్టినా, కానీ అయినా కూడా చాలా బాగా అయితే వచ్చినాయి బోండా చూడండి. సో నెక్స్ట్ ఈ గ్యాప్లో అయితే నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో చట్నీకి సరిపడా పల్లీలు ఒక 1 కప్ అనుకోండి, అవైతే వేసి బాగా వేయించేసుకున్నాను. తర్వాత పొట్టంతా తీసేసుకొని కూడా మిక్సీ గిన్నెలో అయితే యాడ్ చేసేసుకున్నా. ఇందులో ఒక 5-6 చిన్న మిర్చి, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం అల్లం అయితే తీసుకున్నా. అందులోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసాను. ఇంకా అందులోనే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. ఎంత స్మూత్గా పట్టుకోవాలి. సో మిక్సీ అయితే వేసేసి ఆ పల్లి చట్నీని ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను. అలాగే అందులో వండిపోయింది కాబట్టి, అలాగే చట్నీ కూడా థిక్గా ఉంది కాబట్టి కొన్ని వాటర్స్ అయితే కలిపేసుకున్నాను. సో అందులోనే రుచికి సరిపడా ఉప్పు, అంటే మనం పిండిలో వేసుకున్నాం కాబట్టి ఇందులో చూసి అయితే వేసుకోండి, లేదంటే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. సో తర్వాత స్టవ్ వెలిగించి పోపు గరిటె పెట్టుకున్నాను. సో ఈ పోపు గరిటె ఎందుకంటే మనం చట్నీ పోపు వేసుకోవాలి కదండి, అందుకనమాట. అందులో ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసేసి, ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేసేసుకున్నాను. అవి కూడా చూడండి బాగా ఇలా చిటపటలాడాక కరివేపాకు అయితే యాడ్ చేసేసుకున్నాను. ఎండుమిర్చి లేదండి, అందుకే యాడ్ చేయలేదు. బట్ ఎండుమిర్చి వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఈ పోపునైతే చట్నీలో వేసి కలుపుకుంటే సరిపోతుంది. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సో మన పిండి చూడండి, కాసేపు రెస్ట్, ఒక 3 అవర్స్ అయితే రెస్ట్ ఇచ్చాను. చాలా బాగా అయితే కొంచెం పులిసినట్టు అయింది. మరీ గట్టిగా అయితే ఏం లేదు, కొంచెం పల్చగా అయితే అయిపోయింది. దాన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా చేయిని మనం రివర్స్లో పెట్టుకుంటూ అయితే బోండాలు వేసుకోవాలి. అలా వేయడం వల్ల రౌండ్గా వస్తాయి. సో వాటిని అయితే ఈవెన్గా కలుపుతూ ఉండాలండి. అలాగైతేనే చుట్టూరా కూడా మంచిగా గోల్డెన్ కలర్ వస్తాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే మన బోండాలు రెడీ. చూడండి ఎంత బాగా వచ్చినాయో. సో ఇదండి ఇవాళ మన వీడియో. ప్లీజ్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్ మీకు వస్తుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.